చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారి వాహన శ్రేణిని మీరు గమనించవచ్చు. వారికి స్వాగతం చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన శాంతి కుమార్ గారు అక్కడ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మన చీఫ్ సెక్రటరీ గారు, మన వైస్ ఛాన్సలర్ గారు, ఇతర పెద్దలంతా కూడా ఉన్నారు. అందరినీ పేరు పేరున పలకరిస్తూ ముందుకొస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో. దిస్ ఇస్ వన్ థింగ్. అలాగే మొక్కవోని దీక్షతోటి స్పష్టమైన ఆలోచన విధానాలతోటి ప్రజల మధ్యలో నిలిచిపోయేటువంటి పాలనను అందిస్తున్నటువంటి నాయకులు మన రేవంత్ రెడ్డి గారు. వారికి స్వాగతమని మనవి చేసుకుంటూ విచ్చేస్తున్నటువంటి అధికార గణానికి కూడా మీరు విజువల్స్ లో చూస్తుంది ఫ్యూ మినిట్స్ అహెడ్ వారు అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటున్నటువంటి సందర్భం. అక్కడ రాంగల్నే ఆ వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాం. అలా వచ్చారు. ప్రత్యేకంగా మన ఎన్సిసి క్యాడెట్స్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దేర్ ఆర్ అవర్ ఫ్రెండ్స్. వీర నారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వీర నారీమణులంతా కూడాను చక్కగా గౌరవం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. ఇది ఒక ఆనంద హేళ, విశేషమైనటువంటి ఆనందంతో మనమంతా చూస్తూ ప్రత్యేకమైనటువంటి అనుభూతికి లోనవుతూ ఉన్నాం. వీర నారీమణులకు ప్రతీకలుగా ఉండేటువంటి తల్లుల్ని చూస్తూ ఉన్నాం. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ ఉన్నారు. ఎస్, అలాగే గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన తర్వాత విచ్చేసినటువంటి పెద్దలందరి తోడుగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పారు కదా గౌరవనీయులు పెద్దలంతా. అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులను కూడా మనం చిత్రంలో చూడవచ్చు. శాంతికుమారి మేడం చీఫ్ సెక్రటరీ మేడంని చూడవచ్చు. ఇతర పెద్దలంతా కూడాను ఆ పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటూ మన వైస్ ఛాన్సలర్ గారు ఇతర పెద్దలంతా అక్కడ ఉన్నారు. శంకుస్థాపన వేడుకొని తమ సువర్ణ హస్తాలతోటి నూతన భవన సముదాయానికి సంబంధించి కోట్ల రూపాయల మొత్తాన్ని ఇక్కడ వెచ్చించి భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కట్టడాల నిర్మాణానికి ఒక స్వచ్ఛప్రాయంగా శంకుస్థాపనం చేస్తూ ఉన్నారు. రైతు బిడ్డగా ఆ పలుగు వేయటంలోనే తెలుస్తుంది ఆ సత్తువేంటో. నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా ధైర్యముండునా అని గౌరవనీయులు సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టుగా ఆ రీతిలో కావలసినటువంటి సత్తువతోటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇస్తున్నటువంటి మద్దతుతోటి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో తాము ముందు నిలబడి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇదిగో అదిగో అంటూ జస్ట్ 1-2 సంవత్సరాల్లోనే మనం ఊహించడానికి కూడా వీలు కాని స్థాయిలో సాగల ధైర్యం వీడు దుంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దేవెనతోని రాములన్న సైనికుడయ్యే పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న. అంతకంతా
ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు రోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్నది మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగదీసి అడిగే మునగా చాలా 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 సంతోషం. మన ప్రియతమ నేత, జనం మెచ్చిన నేత, జనం కోరిన నేత గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులుగా మన యూనివర్సిటీ ప్రాంగణానికి మొట్టమొదటిగా విచ్చేసినటువంటి సందర్భంలో యూనివర్సిటీ పిల్లలంతా గట్టిగా జయజయలు చెప్పాలి. అద్భుతమైనటువంటి సందర్భం ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మేయర్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి గారి సువర్ణ స్థానమిదిగా ఇప్పుడు ప్రత్యేకించి దీపారాధన జరుగుతుంది. అలాగే వీరనారి చాకల ఐలవ్వ గారి యొక్క చిత్రపటం వద్ద వారి యొక్క పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. వారికి పుష్పగుచ్ఛాన్ని అందించే మనందరి పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నారు. విచ్చేసిన అతిథులు అందరికీ పేరు పేరున మన పొన్నం ప్రభాకర్ సార్, మన మంత్రివర్యులు, అలాగే విశేష స్థాయిలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు వైసీ సార్ గారు కావచ్చు, అందరికీ స్వాగతిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీపారాధన చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపరూపంలో ఉండేటువంటి పరమాత్మని ఆరాధించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం కనుక దీపం సర్వతమోపమం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటారు. ఆ రీతిలో దీపారాధన గావించబోతూ ఉన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ గారికి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో దీపారాధన గావిస్తూ ఉన్నారు. అనేక ధన్యవాదాలు మన ప్రీతమ నేతకు, మనందరికీ ఒక మార్గదర్శిగా మార్గగామిగా ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు I request one and all to kindly rise for the state song. రాష్ట్ర గీతం ప్లే చేస్తారు. దయచేసి అందరూ నిలబడి గొంతు కలిపి గళం కలిపి మన యొక్క గౌరవాన్ని చాటుకుందాం. జై తెలంగాణ జై తెలంగాణ జై జై
కైండ్ బి సీటెడ్. అందరూ హాయిగా కూర్చోండి, చక్కగా కూర్చోండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలో ఇప్పుడు గౌరవనీయురాలు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా శ్రీమతి సూర్య ధనంజయ్ నాయక్ గారు ఇక్కడ నియమితులయ్యారంటే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు. ఒక గిరిజన మహిళగా, ఉన్నత విద్యావంతురాలుగా, అనుపమానమైనటువంటి మేధా సంపత్తితో వెళుతున్నటువంటి ఆ తల్లిని ప్రత్యేకంగా ఇక్కడ మనకి వైస్ ఛాన్సలర్ గా వేశారు. వారి యొక్క స్వాగత వచనాలు ఇప్పుడు మేడం సూర్య ధనంజయ్ గారు. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆదర్శ నాయకులు, తెలంగాణ ప్రజల స్వప్నాల్ని సాకారం చేస్తున్న గౌరవనీయులు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక నమస్సులు. రాష్ట్ర ప్రగతి పాలనలో స్ఫూర్తిదాయకమైన భాగస్వాములైన మంత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మేయర్ గారికి, డిప్యూటర్ మేయర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విద్యాశాఖ కార్యదర్శి గారికి, సాంకేతిక విద్యా కమిషనర్ గారికి, పరిపాలనా అధికారులకు, బోధనేతర బృందానికి, ఆకాశమే హద్దుగా రేపటిలోకి దూసుకుపోతున్న మా విద్యార్థినులకు, ఆహుతులందరికీ కూడా నమస్కారం, మరొకసారి స్వాగతం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. దేవతలు ఎక్కడ కొలువై ఉంటారో, మహిళలు ఎక్కడ కొలువై ఉంటారో, దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మహిళలు గౌరవించబడతారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళల పక్షపాతి. తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది. వారు మహిళా విద్యను, ఉన్నతిని కాంక్షిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. స్త్రీకి సాధికారితను, ఆమెకు స్వాభిమానంతో పాటు ఆత్మగౌరవాన్ని, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే దృక్పథంతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఆవిర్భవించిన ఈ చారిత్రాత్మక మహిళా విశ్వవిద్యాలయానికి సార్ మీరు విచ్చేయడం ఒక అపూర్వమైన సన్నివేశం. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక, ఆడబిడ్డల ఆత్మాభిమానానికి ప్రతీక అయిన ఈ విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఎంతో సముచితం, ఔచిత్యం కూడా. ఇక్కడ ఉన్న వారందరి హృదయాలు ఉద్వేగంతో నిండిపోయిన క్షణాలు ఇవి. 1924లో 7 విద్యార్థినులు, 4 బోధన సిబ్బందితో ప్రారంభమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల ఇంతింతై వటుడింతైలా ఎదిగింది. ఈ మహావృక్షం నీడలో నేడు దాదాపుగా 7000 మంది విద్యార్థినులు, 31 విభాగాలు, 77 కోర్సులు, సుమారు 700 బోధనేతర సిబ్బందితో దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ని గుర్తించి ఈ కళాశాలను తొలి ఉమెన్స్ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టినందుకు యావత్ మహిళా లోకం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ మహిళా కళాశాలకు 100 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. అంతకు మించి అంతర్జాతీయ
ప్రశస్తి పొందిన విలువైన సాంస్కృతిక వారసత్వ చారిత్రక కట్టడాలున్న ప్రాంతం ఇది. 200 సంవత్సరాల వైభవ నేపథ్యం ఉన్న అలనాటి హెరిటేజ్ భవనాలను పరిరక్షించుకోవాలని ముఖ్యమంత్రి గారు భావించడం వారి చారిత్రాత్మక చైతన్యానికి నిదర్శనం. వారికి నా హృదయపూర్వక వందనాలు. హైదరాబాద్కు కేంద్ర బిందువైన ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని మరింతగా తీర్చిదిద్దాలని వారు భావించడం ఒక దార్శనిక ఆలోచన. సార్, మీ చేతుల్లో పురుడు పోసుకొని నామకరణం చేసుకున్న ఈ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని, అంటే ఈ చిన్నారి వీరనారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే మీ అంకిత భావానికి మేమెంతో ఆనందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తు తరాల విద్యాభివృద్ధికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలనే సంకల్పంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నూతన భవనాల నిర్మాణానికి నాంది పలకడం అపూర్వ ఘట్టం. రాబోయే తరాల విద్యార్థినుల భవిష్యత్తుపై మీరు చేస్తున్న జ్ఞాన వెలుగుల సంతకం ఈ నిర్మాణాత్మక కార్యక్రమం. ఇందుకుగాను ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడో మారుమూల గిరిజన తండాలో జన్మించిన ఆడబిడ్డను నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుండా ఉంటే తండా బిడ్డనైన నేను అక్షర జ్ఞానాన్ని కూడా నోచుకునేదాన్ని కాను. ఈ సందర్భంగా నేను భావోద్వేగానికి గురవుతున్నాను. రోడ్డు రవాణా సౌకర్యం లేని తండా నుంచి వచ్చిన నాకు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీ అందరి ముందు నిలబడగలుగుతున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఎంతోమంది విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఈ స్ఫూర్తితో మహిళలుగా మనం అందరం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక పెద్దన్నగా వారిని గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతటి చారిత్రాత్మక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా మీరు నాకు బాధ్యతలను ఇవ్వడం జీవితంలో అమూల్యమైన అవకాశంగాను అదృష్టంగాను భావిస్తున్నాను. అంతేకాదు, నేను మా విశ్వవిద్యాలయం మీ ప్రగతి పత్రంలో కొన్ని మార్కులు అవుతాం. మీ నమ్మకాన్ని నిలబెడుతూ అహర్నిశలు శ్రమిస్తాను. సార్, మీరు మా విశ్వవిద్యాలయంలో గత 10 సంవత్సరాలుగా 70% అధ్యాపకుల వేకెన్సీలను మీరు గుర్తించి ఆచార్యుల పదవీ విరమణ వయసు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ మా అందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. మీరు తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకాలు కూడా అతి త్వరలో చేపడతారని ఆశిస్తున్నాను. సార్, నేను చాలా ఎమోషనల్గా గురవుతున్నాను, నన్ను క్షమించండి. గుడికి వెళితే కొన్ని కోరికలు కోరుకుంటాం, మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు కూడా మనం అడగకుండానే కొన్ని మనకిస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా మేము అడగకుండానే మాకు, అంటే ఆడబిడ్డల మీద ఉన్న అభిమానంతో, వారి మీద ఉన్న వాత్సల్యంతో వరాలు ఇస్తున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
గౌరవ వైస్ ఛాన్సలర్ గారు అన్నారు, ఒక శ్లోకాన్ని ఉటంకించారు. ఐ జస్ట్ రిపీటెడ్ బికాజ్ చాలా గొప్ప వాక్యం అది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటువంటి శ్లోకం, దాని యొక్క అర్థం కూడా ఎక్కడైతే మహిళలు గౌరవించబడి పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు, సంచరిస్తారు అనేటువంటి అర్థాన్ని గుర్తు చేసినటువంటి ఆ తల్లికి వందనాలు తెలియజేసుకుంటూ ఐ నౌ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హైదరాబాద్ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ సార్ టు కైండ్లీ సే few words on this wonderful occasion. Thank you. अस्सलाम वालेकुम। मोहतरम चीफ मिनिस्टर वज़ीर आला रेवंत रेड्डी साहब, जनाब पूनम प्रभाकर साहब मिनिस्टर वज़ीर व इंचार्ज हैदराबाद डिस्ट्रिक्ट, मेयर हैदराबाद, डिप्टी मेयर मोहतरमा साहिबा, चीफ सेक्रेटरी मैडम साहिबा, वाइस चांसलर व प्रिंसिपल वुमेंस कॉलेज, तलबा और तालिबात, मैं सबसे पहले आप तमाम लोगों को यौम ख़वातीन वुमेंस डे की मुबारकबाद देता हूं। और आज के इस यौम ख़वातीन के दिन वज़ीर आला रेवंत रेड्डी साहब ने वुमेंस कॉलेज में एक नई इमारत के लिए संगे बुनियाद डाला है 535 करोड़ का। मैं मुबारकबाद देता हूं तेलंगाना की आवाम को, और ख़ास तौर से जो आज यहाँ पर एक अजीमुशान बिल्डिंग का संगे बुनियाद डाला गया, और मुझे यकीन है कि जल्द से जल्द ये बिल्डिंग मुकम्मल हो जाएगी। और ख़वातीन को ताकतवर बनाने के लिए ये बहुत ज़रूरी है कि हम ख़ास तौर से मर्द हजरात की सोच में तब्दीली लेकर आएँ। जो पेट्रियार्कल सोच है उसको ख़त्म करें और हम में एक बर्दाश्त का मादा पैदा हो। हम इज़्ज़त के साथ ख़वातीन की बात को सुने, उनकी राय को इज़्ज़त से सुने, और उसमें सच्चाई है तो उस पर अमल करें। मगर मुझे अफसोस के साथ कहना पड़ेगा कि एक हमारे चीफ मिनिस्टर थे हमारे मुल्क के, जिन्होंने कहा था कि अगर आपको बेटी पैदा हुई तो आप एक झाड़ को लगाइए, और जब उसकी शादी होगी तो आप उसकी लकड़ी को बेचकर शादी करा दीजिए। मगर अफसोस के साथ कहना पड़ता है कि वो मुख्यमंत्री आज इस देश के वज़ीर आज़म बन चुके हैं। मैं बताना चाहूँगा कि तेलंगाना में सबसे ज़्यादा हाईएस्ट डेंसिटी ऑफ कॉलेज है और सेकंड हाईएस्ट नंबर ऑफ कॉलेजेस पर लाख पॉपुलेशन है। तेलंगाना में ग्रॉस एनरोलमेंट ख़वातीन का हायर एजुकेशन में पूरे इंडिया में 28% है, तो तेलंगाना में 41.6% है। पूरे इंडिया में परसेंटेज ऑफ फीमेल मुस्लिम स्टूडेंट्स बहुत कम है, मेल भी बहुत कम है, मगर सबसे ज़्यादा तेलंगाना में परसेंटेज ऑफ ग्रॉस एनरोलमेंट मुस्लिम महिलाओं का और मर्दों का तेलंगाना में है। और 10% जो गर्ल्स सक्सेसफुली हायर एजुकेशन मुकम्मल किए मुसलमानों में, वो तेलंगाना में है। और साथ ही साथ ये बताना ज़रूरी समझता हूँ कि तेलंगाना में जो जितने पीजी के कोर्सेस हैं उसमें ज़्यादा परसेंटेज करीब 60% के करीब ख़वातीन का है। मैं इस मौके पर चीफ मिनिस्टर का शुक्रिया अदा करता हूं और उनको याद दिलाना चाहता हूं कि उनके पार्टी के मैनिफेस्टो में आपने कहा था कि कॉन्ट्रैक्ट असिस्टेंट प्रोफेसर्स के पोस्ट को आप रेगुलाइज करेंगे। सीएम साहब, ये एक बहुत बड़ा मसला है, आप हमदर्दी से इसको गौर करिए, क्योंकि 20-20 साल से ये कॉन्ट्रैक्ट असिस्टेंट प्रोफेसर्स इस पर काम कर रहे हैं। अगर आप रेगुलाइज करेंगे तो हिमाचल की सरकार ने किया, पंजाब की सरकार ने किया, और सुप्रीम कोर्ट ने उमा देवी के जजमेंट के बाद गवर्नमेंट ऑफ इंडिया ने भी अपना एक ऑफिस मेमोरेंडम जारी किया। तो मैं सीएम साहब से रिक्वेस्ट करता हूं कि आप इस पर हमदर्दाना गौर करिए। और आखिर में बताना चाहूँगा कि ये वुमेंस कॉलेज हैदराबाद की तारीख का एक बहुत बड़ा हिस्सा है। पहली हमारी जंग आज़ादी जो सन 57 में हुई थी, यहाँ पर मौलवी अलाउद्दीन मक्का मस्जिद के इमाम थे, आकर अंग्रेज़ों से यहाँ पर एहतजाज किया। 30 से ज़्यादा लोग यहाँ पर शहीद हुए, और हैदराबाद से सबसे पहला शख्स अंडमान निकोबार की जेल में जाने वाले का नाम हैदराबादी मौलाना अलाउद्दीन था। तो मैं आप इन तमाम यंग स्टूडेंट्स से अपील करूँगा कि आप डिवाइसिवनेस को दूर रखें, हेटरेट को दूर रखें,
क्योंकि आप इस मुल्क का मुस्तकबिल हैं, आप फ्यूचर हैं। डिवाइसिवनेस और हेट्रेड को दूर रखें और साथ ही साथ इस बात को हैदराबाद की अवाम भी जानती है कि जब से रेवंत रेड्डी चीफ मिनिस्टर बने, हैदराबाद पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में करीब 2000 की लागत से जुबली बस स्टैंड से फलकनुमा तक एक मेट्रो की लाइन का इफ्तिताह सीएम ने किया। नागौल से एयरपोर्ट तक जो मेट्रो लाइन डाली जाएगी, उसका एक मेन स्टेशन ओवैसी हॉस्पिटल और चंद्रायन गुट्टे पर होगा। उस्मानिया हॉस्पिटल करीब 1200-1700 करोड़ की लागत से नया बन रहा है। मैं शुक्रगुजार हूँ चीफ मिनिस्टर साहब का कि आपके ज़ेर क़यादत हैदराबाद और हैदराबाद पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में इतने बड़े पैमाने पर इंफ्रास्ट्रक्चर डेवलपमेंट का काम हो रहा है। बहुत बहुत शुक्रिया रेवंत रेड्डी साहब, हम आपका वेलकम भी करते हैं और उम्मीद करते हैं कि आपकी डायनामिक लीडरशिप में तेलंगाना, हैदराबाद और तरक्की करता रहे। हमारी नेक तमन्नाएं आपके साथ हैं। हम अल्लाह से दुआ भी करते हैं कि अल्लाह आपके नेक मकासद में आपको कामयाब करे। बहुत बहुत शुक्रिया। थैंक यू। థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీకు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుంది అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రతిభానది అక్షర సత్యంగా చెప్పుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక అగ్రశ్రేణి నాయకుడిగా, ప్రత్యేకించి మహిళా సాధికారత కోసం, రైతుల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలుగా, సామాజిక న్యాయం గురించి అనుక్షణం పాటుపడేటువంటి వ్యక్తిగా, తమ దార్శనికతతో, మౌలిక సదుపాయాల కల్పనతో అందరికీ ఒక విశేషమైనటువంటి మార్గగామిగా ఉంటూ స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజా శ్రేయస్సు కోసం అహరహం శ్రమిస్తున్నటువంటి అనితర సాధ్యమైనటువంటి శ్రమతోటి, ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతోటి ఒక దీర్ఘదర్శిగా, శీఘ్రగామిగా ప్రతి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలవాలని అకుంఠిత దీక్షతోటి పనిచేస్తున్నటువంటి పెద్దలు వారి యొక్క అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన. శ్రీ రేవంత్ రెడ్డి గారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్య ధనంజయ్ గారి అధ్యక్షతన యూనివర్సిటీ నూతన భవనాల నిర్మాణము, అదేవిధంగా దర్బార్ హాల్ పునరుద్ధరణకు సంబంధించి 500 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో 6500 మంది సోదరీమణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నడుపుకోవడం చాలా సంతోషకరమైన శుభదినం. ఈ కార్యక్రమంలో నాతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అదేవిధంగా యూనివర్సిటీల వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్, ముఖ్యంగా వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ విద్యార్థినులందరికీ మనస్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ యూనివర్సిటీ కళాశాలగా 1924 7 మంది విద్యార్థులతో మొదలై ఈరోజు దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని
7,000 మంది దాదాపుగా విద్యార్థినులతో ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి పదం వైపు నడవడం, మీరందరూ కూడా రాణించడం, అలాంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు, పోరాటానికి, పౌరుషానికి, గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి. ఆనాడు ఘడీలకు, దొరలకు, నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం, ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు, ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి. ఈరోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు, స్టాన్ఫర్డ్ కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతోని మా వీరనారి చాకలి ఐలమ్మ విద్యార్థినులు పోటీ పడి డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వివిధ హోదాలలో రాణించడమే కాదు, శ్రీ రాజీవ్ గాంధీ గారి కన్న కలలు మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదట స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లను నాడు తీసుకొచ్చిండు. ఆ మహిళా రిజర్వేషన్లలో భాగంగానే హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మీ ముందు ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని రాజ్యసభలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రిజర్వేషన్లను అమలు చేయాలి అని బిల్లు ఆమోదించి ఈ మధ్యకాలంలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది. రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, 33% మహిళలకు అసెంబ్లీలో, లోక్సభలో సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా 33%లో మీరు ఉండాలి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రజాప్రతినిధులుగా చట్టసభలలో మీరు అడుగు పెట్టాలి అని నేను బలంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే మహిళల భాగస్వామ్యం పెంచాలి. ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్, లోక్సభ స్పీకర్గా మీరా కుమార్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు మహిళలు బలమైన నాయకత్వాన్ని అందించిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది. మహిళలకు అవకాశం వస్తే నిరూపించుకోవడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి గారు ఉన్నారు. మీ ఎడ్యుకేషన్ సెక్రటరీగా యోగితా రాణా గారు ఉన్నారు. ఈరోజు మహిళలకు ఎవరికి అవకాశం ఇచ్చినా, అది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు, మంత్రులుగా కావచ్చు, ఈరోజు మా క్యాబినెట్లో సీతక్క గారు కావచ్చు, ఎవరికి అవకాశం వచ్చినా మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకొని ఆదర్శంగా ఈరోజు నిలబడుతున్నారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా సోదరిమణులందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్లు రావడం, మీరు ఇక్కడ చదువుకోవడం అనేది నిజంగా మీ గొప్ప అదృష్టం. దీని అవకాశంగా మలుచుకోండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత, నేను వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినాం. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, మీ బంధువుల ఇంటికి పోవాలన్నా, భద్రాచలం పోవాలన్నా, యాదగిరిగుట్ట నరసింహ స్వామిని దర్శించుకోవాలన్నా, ఆడబిడ్డలు అనా పైసలు లేకుండా
ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీ అన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు చేస్తున్నా. అదేవిధంగా కుటుంబ బాధ్యత ఆడబిడ్డల మీద ఉంటుంది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాలకే పూర్తిగా పాఠశాలల నిర్వహణ ఈరోజు ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు, వాళ్ళు నిర్వహించినప్పుడే ఆ పాఠశాలల యొక్క నాణ్యత పెరుగుతుంది అని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, స్వయం సహాయక సంఘాలకు ఈరోజు పాఠశాలలలో పిల్లలకి ఇచ్చే రెసిడెన్షియల్ స్కూల్స్లో డ్రెస్సులు ఏవైతే స్టిచ్చింగ్ ఉన్నాయో 1,30,00,000 జతలు బట్టలు కుట్టే బాధ్యత కూడా ఈరోజు స్వయం సహాయక సంఘాలకే ఇచ్చడం, కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకుండా అని మా సోదరి మళ్ళకి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి ఆడబిడ్డల్ని వంటింటి కుందేలుగా కాదు, ఆడబిడ్డలు కూడా ఎంటర్ప్రినర్స్గా రాణించగలుగుతారు, వ్యాపారాలు చేయగలుగుతారని ఈరోజు ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారి శాఖలో 1000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు స్వయం సహాయక సంఘాలకు కొని ఈరోజు మనం అంకితం చేయబోతున్నాం. అదేవిధంగా సోలార్ పవర్ అంటే అదానీ అంబానీ కార్పొరేట్ కంపెనీలే వ్యాపారం చేస్తారని అనుకునేది, కానీ ఈరోజు 1000 మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలకే ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఒప్పందాలు చేసి ఈరోజు మహిళల్ని వ్యాపారవేత్తలుగా అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఈరోజు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు రాణించాలి అంటే చదువుకోవాలి. కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విద్యలో రాణించినప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి. అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీ యూనివర్సిటీ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి 500 కాదు, ఇంకా అవసరమైతే 100-200 కోట్లు ఎక్స్ట్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 2.5 సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ కావాలి. వేదిక మీద ఉన్న అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టే విధానం, కన్స్ట్రక్షన్ చేసే విధానం కాదు. 30 నెలల్లో 100% ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలి. నిరంతరం స్వయంగా నేనే పర్యవేక్షించి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ హాస్టల్స్ కానీ, మీ క్యాంపస్ కానీ, మీ ఆడిటోరియం కానీ, మీ ప్లే గ్రౌండ్స్ కానీ మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 100% ఈ క్యాంపస్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఒక్కటే, మీరు బాగా చదువుకోవాలి, రాణించాలి, మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. అప్పుడే మీ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది, తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది. మీరందరూ కూడా ఉన్నత విద్య వైపు రాణించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అనేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. మన వైస్ ఛాన్సలర్ గారు ఇప్పుడు వారికి మన పక్షాన ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అవుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల బృందం పక్షాన, మన యూనివర్సిటీ పక్షాన గౌరవనీయ ముఖ్య అతిథి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే అమాత్యశేఖరులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, పెద్దలు వైసీ సార్కి జ్ఞాపికల బహుకరణ. గట్టిగా కరతాళ ఉండాలమ్మా. మన ప్రోగ్రాంకి సీఎం సార్ వచ్చారు. మనం చిన్న ఉడతా భక్తిగా మనం చేస్తున్నాం. శాలువ కప్పి సత్కారం చేసేటువంటి కార్యక్రమం. గట్టిగా మీ కరతాళ ఉండాలి. జ్ఞాపికను బహుకరిస్తున్నారు సోదరిమణి మన వైస్ ఛాన్సలర్ గారు సూర్య ధనంజయ్ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు, వారికి కూడాను శాలువ కప్పి సత్కారం చేస్తారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ ఓవైసీ సార్కి, అరే నగర మేయర్ మేడం గారికి ఈ చిరు సత్కారం పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు సత్కారం అందుకుంటారు.
జ్ఞాపికలను కూడా అందజేస్తూ ఉన్నారు పెద్దలకి. ఇటు మన మినిస్టర్ గారికి, ఇటు ఓవైసీ సార్కి, పొన్నం ప్రభాకర్ సార్కి, మేడం విజయలక్ష్మి గారికి జ్ఞాపికలు బాగుపడడం జరుగుతోంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి ఎదిగే